సో మనకి ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. సో మనమైతే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఇంకో కొత్త బ్లాగ్తో మేము ముందరికి వచ్చాం. సో ఈరోజు అయితే మనం బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. అన్ని టెంపుల్సే చూపిస్తున్నాను అనుకోకండి, మా అమ్మాయి తీసుకెళ్ళమని అడిగింది. ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి ఓన్లీ టెంపుల్సే, ఇంకెక్కడ లేదు తిరిగేది. కార్తీక మాసం అయిపోయాక అడ్వెంచర్స్ ట్రిప్కి వెళ్దాం. సో మనం ఇప్పుడైతే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ స్టార్ట్ అయిపోయినాం. ఈ నుండి ట్రాఫిక్ లేకపోతే వెళ్ళిపోవచ్చు ఒక 45 మినిట్స్లో. ఒకవేళ ట్రాఫిక్ ఉంటే చూద్దాం ఎప్పటి వరకు అయితే వెళ్తాము. ఇప్పుడైతే టైం 11 అవుతుంది. సో మనకి ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. 11 o'clock వెళ్ళినాం, ఈయన 11:40 అయిపోతుంది. ఇంకొక 1 hour పడుతుంది ఈజీగా. అసలు ఇంతే, అప్పటి నుండి ఒక 10 minutes నుండి ఇంతే కదులుతున్నాయి బండ్లు అయితే. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. సో ఇదంతా వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో అయితే సండే మార్కెట్, ఎర్రగడ్డ మార్కెట్. ఈ మార్కెట్ ఓన్లీ సండేనే జరుగుతుంది. పొద్దున 5 నుండి నైట్ వరకు జరుగుతుంది. ఇది మొత్తం ఈ గల్లీలో అంతా మార్కెటే ఉంటుంది. సో మనమైతే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. సో ఇదే మెయిన్ టెంపుల్ ఇక్కడ లెఫ్ట్లో. కమాన్, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. సో మన టెంపుల్ వచ్చేసి ఇదే రైట్ సైడ్ ఉన్న వ్యూ. సో ఇలా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ చూస్తే టెంపుల్కి వెళ్ళిపోతుంది. సో ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. సో లోపల ఎంట్రన్స్ అయితే ఇలా వెళ్ళాలి లోపలికి. కింద ఉంటుంది అమ్మవారు. గాలబట్టి యాదగిరి విజయలక్ష్మి గారు అమ్మవారి ప్రసాదంలో ఎంత ఇచ్చారమ్మా? 100 రూపాయలా? 100 రూపాయలు ఇచ్చాడు. అడిగి వాడు
సక్సెస్ఫుల్గా బల్కంపేట ఎల్లమ్మ దర్శనం అయితే అయిపోయింది. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు గుడి లోపల, కాబట్టి లోపల వరకు తీసుకెళ్ళి అమ్మవారి దగ్గరికి అర్చన అంతా చేపించారు. దర్శనం అయితే చాలా బాగా అయింది. 5 minutes ఉన్నాము దగ్గర మేము అమ్మవారి దగ్గర. చిన్న క్లిప్ తీసినా అది పెడతా చూడండి మీరు కూడా. సో ఈ రోజుకి ఈ వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్ ఇంకోటి షూట్ చేయడానికి వెళ్తున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.